అని రాస్తే కళ్ళొత్తుకుని వాడి గురించేనమ్మా నా బెంగ, ఒక కాలు తోటకూర కాళ్ళలా ఉంటుంది, ఏదో పోలియో వచ్చింది వాడే పాపం ఎలా ఉంటాడో అని ఎప్పుడు దీనుడి గురించి ఆలోచిస్తుంది తప్ప బలవంతుడైన కొడుకులు 9 మంది ఉన్నారు కదా అని తలుచుకు సంతోషపడదు. బలహీనుడి గురించి తలుచుకుని వాడు వృద్ధిలోకి రావాలని ఆవిడ అనేకమైన పనులు చేస్తుంది. ప్రహ్లాదుడు దీనుల ఎడల ప్రేమతో ఉన్నప్పుడు నేను చేస్తున్నానని చెయ్యట. ఇది అత్యంత కీలకమైన విషయం అండి. ఎందుకో తెలుసా, మనిషి పాడైపోవడానికి అవకాశం ఎక్కడుంటుందంటే, నేను వీళ్ళకి ఈ ఉపకారం చేస్తున్నానన్న అహంకారం ఉందనుకోండి మనసులో. ఎవరిళ్ళో 400 కాలిపోయి ప్లాస్టిక్ బిందెలు పంచిపెడుతూ ఫోటోలు తీయించుకుని ఒక ఆల్బమ్ తయారు చేసి పేపర్లో కూడా వేయించుకోవాలనుకున్నాడు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన బుద్ధి ఇంకోట్లేదు. నువ్వు బిందెలు పంచడం మానేసి నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మంచిది. వాడు దోషుడితో నీళ్లు తాగుతాడు, నువ్వు పాడైపోతున్నవాడు. ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది, 3 ఏళ్ల తర్వాత వాడు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, నువ్వు మాత్రం దరిద్రుడవే అవుతావు. ఎందుకో తెలుసా, ఉన్నవాడనన్న అహంకారం నీలో ఉంది, అదొక్కటి చాలు పాడు చేయడానికి. ముందు అది వదిలిపెట్టాలి. విష్ణు స్వరూపాన్ని చూసి నన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడిది చేయమన్నాడని చెయ్యాలి తప్ప శ్రియాదేయం వియాదేయం వియాదేయం సిగ్గుతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నానని ఇవ్వమని చెప్పలేదు సనాతన ధర్మం. కాబట్టి తల్లిదండ్రులు దీనుడైనటువంటి కొడుకు పట్ల ప్రేమతో ఉండి పెడతారు తప్ప వాడు బలహీనుడు పనికి మాలినవాడు అనరు. ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళ కోపం వస్తుంది. ఏంటి మీ అబ్బాయికి పోలియోయా అన్నారనుకోండి, తల్లికి చటుక్కుని కోపం వస్తుంది. ఏమిటో అడగడం కనపట్టాలా, ఓ కాలు కొంచెం బలహీనంగా ఉందిగా, ఎందుకు మొహం మీద అలా అడగడం ఏంటి, ఆయనకి సంస్కారం లేదా అని 5 నిమిషాలు ఇంకెప్పుడు ఆయన ఇంటికి రానివ్వకండి అంటూ. బిడ్డకి పోలియో ఉంది, పోలియోయా అలా నడుస్తున్నాడే అన్నాడు ఆయన. ఆవిడ అంగీకరించదు అలా అడిగితే. అంటే ఇంటికొచ్చిన వాళ్ళు అలా అంటే తన బిడ్డ మనసు గాయపడుతుందేమో అని బాధపడుతుంది. వాడికి తెలియకుండా వాడి అభ్యున్నతి వరకు చేస్తుంది తప్ప వాడు దీనుడని భావనతో ఆవిడ చెయ్యదు. తల్లిదండ్రులు దీనుల పట్ల చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది తప్ప వాడు దీనుడు నీ చెయ్యగలిగిన వాడిననేటటువంటి స్థితితో చెయ్యరు. ప్రహ్లాదుడు చేసేటటువంటి ఉపకారాలు అలా ఉంటాయి. సకులయడ సోదర స్థితి జరుపువాడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సోదరుడు నాతో కలిసి పుట్టినవాడన్న భావనతో ఉంటాట. దైవతములంచు గురువుల తలచువాడు, గురువుల వంక చూస్తే సాక్షాత్తు నేను నమస్కారం చేసే దైవమే గురువుగారిగా వచ్చి నడయాడుతోంది అంటట. దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, చేసే పనిలో అబద్ధమన్నది లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఆ ప్రహ్లాదుడి గొప్పతనం గురించి చెప్పడానికి, ఎప్పుడూ భగవంతుణ్ణి ఎలా తలుచుకుంటూ ఉంటాడన్నది చెప్పడానికి పోతన గారు రచన చేసి ఇచ్చినటువంటి పద్యం అసలు తెలుగు వాంగ్మయంలో మకుటాయమానమైనటువంటి పద్యం ఇచ్చారు.